పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద ముష్కరమూకల పీచమణిచేలా వారి స్థావరాలపై లక్షిత దాడులు నిర్వహించిన భారత పారా కమాండోలు ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. దేశం యావత్తూ ఉప్పొంగేలా సాహస కార్యం చక్కబెట్టారు. అర్ధరాత్రి చడీ చప్పుడు కాకుండా ఆపరేషన్ ప్రారంభించి సూర్యోదయం కాకముందే ఉగ్రమూకలను మట్టుబెట్టారు. మరి ఈ విజయం ఎలా సాధ్యమైంది? అసలు ఈ పారా కమాండోల విజయ రహస్యమేంటి? ఓసారి చూద్దాం. పారా కమాండోలకు భారత సైన్యంలో ప్రత్యేక స్థానం ఉంది. ఎంపిక నుంచి శిక్షణ వరకు ప్రతి దశలోనూ కఠినమైన వడపోత ఉంటుంది. భారత పారా రెజిమెంట్ 1945లో ఏర్పాటైంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రద్దు చేసిన 1952లో పునరుద్ధరించారు. 1966లో పారా రెజిమెంట్ ను ప్రత్యేక దళాలుగా తీర్చిదిద్దారు. ఎలాంటి వాతావరణంలోనైనా శత్రు స్థావరాల్లోకి చొరబడి మెరుపు వేగంతో ముష్కర మూకల్ని చావు దెబ్బ కొట్టడమే ప్రత్యేక దళ కమాండోల విధి. ప్రత్యేక దళాల్లోకి ఎంపిక ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది. ఎంపికైన వారికి ఇచ్చే శిక్షణ మరింత కఠోరంగా ఉంటుంది. ఈ సమయంలో కనీసం 3 గంటల నిద్ర కూడా వీరికి ఉండదు. 15 కిలోల బరువును మోస్తూ 100 కిలోమీటర్ల దూరం పరిగెత్తాల్సి ఉంటుంది. కష్టతరమైన వ్యాయామాలు చేయాలి. శిక్షణకు ఎంపికైన సభ్యుల్లో కనీసం 10% మంది కూడా తుది దశ వరకు నిలబడలేరు. ఎలాంటి ఆయుధాన్నైనా అవలీలగా ఉపయోగించడం, గురి తప్పకుండా కాల్చడం కమాండోలకు నేర్పుతారు. నీటిలో, ఆకాశంలో, నేలపై పోరాడేలా తీర్చిదిద్దుతారు. పారాచూట్ల ద్వారా శత్రు స్థావరాల్లో జొరబడి కన్ను మూసి తెరిచేలోగా శత్రువులపై విరుచుకుపడతారు కమాండోలు. తక్కువ సంఖ్యలో వెళ్లి శత్రువులకు భారీ నష్టాన్ని కలిగిస్తారు. భారత పదాతి దళంలోని పారాచూట్ రెజిమెంటో భారత ప్రత్యేక దళాల్లోకెల్లా అతి పెద్దది. ప్రత్యేక దళ కమాండోలకు శక్తి సామర్థ్యాలను నిత్యం పదును పెడుతుంటారు. ప్రపంచంలోనే తొలి ఎయిర్ బార్న్ యూనిట్లలో ఒకటిగా భారత సైన్యంలోని పారాచూట్ విభాగం పేరుగాంచింది. లో భారత్ పాక్ యుద్ధంలో పారా కమాండోల ధైర్య సాహసాలు తొలిసారి వెలుగులోకి వచ్చాయి. 6 జట్టు సభ్యుల బృందం పాకిస్తాన్ సరిహద్దు నుంచి 240 కిలోమీటర్ల లోపలున్న ఇండస్, చార్చో ప్రాంతంలో చొరబడి మెరుపుదాడులు నిర్వహించింది. 470 మంది పాక్ సైనికులను హతమార్చి 140 మందిని గాయపర్చింది. ఆపరేషన్ బ్లూ స్టార్ లో దాదాపు 80 మంది పారా కమాండోలు పాల్గొని స్వర్ణ దేవాలయానికి ఉగ్రవాదుల నుంచి విముక్తి కల్పించారు. కార్గిల్ యుద్ధంలో 9 పారాచూట్ బెటాలియన్లు పాల్గొన్నాయి. ముషోక్ లోయను స్వాధీనం చేసుకోవడంలో మంచి ధైర్య సాహసాలు ప్రదర్శించాయి. శ్రీలంకలోని మూలై ప్రాంతంలో పారా కమాండోలు చేసిన దాడిలో దాదాపు 200 మంది ఎల్టీటీఈ సభ్యులు మృతి చెందారు. మాల్దీవుల్లో పీపుల్స్ లిబరైజేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళ ఈలం చెలరేగినప్పుడు 50 మంది సభ్యుల పారా కమాండోల బృందం రంగంలోకి దిగింది. మాల్దీవుల అధ్యక్షుడితో సహా పలువురిని రక్షించింది. ఇలా నిప్పు కణికలకు మారుపేరుగా నిలిచిన పారా కమాండోలు భారత సైన్యంలో తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు.